హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బోడుపల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. కాకతీయ కాలనీ చెంగిచెర్ల అని వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు డీజిల్ వెహికల్ చెవర్లెట్ బీట్ ఎల్ఎస్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 7వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 12వ నెల రిజిస్ట్రేషన్, 12వ నెల 26వ తారీఖు రిజిస్ట్రేషన్. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ 2014 ఇక. అయితే ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 84,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ ఉంది వెహికల్, మాత్రం ఎక్సలెంట్ కండిషన్. ఒరిజినల్ పెయింట్ మీద ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్, మిగతా ఏం పని లేదు. బండ్ల డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడే, అంత క్వాలిటీ ఉంది. కావాలంటే ఒక 200 కిలోమీటర్ పోయిరండి, పోయి వచ్చినాకనే డబ్బులు ఇవ్వండి. అంత ఒరిజినల్ ఉంది వెహికల్. డీజిల్ మైలేజ్ కూడా 25+ ఇస్తుంది మైలేజ్, 25+ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు పోయి వస్తా అంటే పోయి రండి, 250 కిలోమీటరు పోయి వచ్చినాకనే డబ్బులు ఇవ్వండి. అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్. A to Z నేను రాగానే మొత్తం చెక్ చేసినాను. మన దగ్గర ఏ వెహికల్ అయినా పర్ఫెక్ట్ కండిషన్ ఉంటేనే మన కాంపౌండ్లో అడుగు పెడుతుంది. ఏమన్నా ఉంటాయి చిన్న 5-10 వేలు చిన్న ఏమన్నా ఉంటుంటాయి, మేజర్ వర్క్స్ అయితే ఉండయి. ఇక ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీద నడిచింది. హైదరాబాద్ లోకల్దే బండి ఈ వెహికల్. టైర్లు వచ్చేసి అన్ని టైర్లు 90% ఉన్నాయి. 4 టైర్లు 90% ఉంది. ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు, కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంటే అందరికీ సేఫ్టీ. ఎందుకంటే మనం మంచిగా వచ్చినా ఎదుటివాడు మంచిగా రాలేదు. ఎందుకంటే ఒక సంఘటన మొన్న జరిగింది, చెప్పాను ఆల్రెడీ. ఉంటే సేఫ్టీ కాబట్టి ఇక ఈ మిగతా వివరాలన్నీ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్, ఎక్కడ ఎలాంటి చిన్న స్క్రాచ్ కూడా లేవు. ఒరిజినల్ ఉంది వెహికల్, మాత్రం అంత క్వాలిటీ ఉంది వెహికల్. చూడండి చాలా నీట్గా ఉంది, వైట్ కలర్. అన్ని టైర్లు 90% ఉన్నాయి. ఒక ఫ్రంట్ అద్దం ఒకటే 2017లో మారింది. బ్యానెట్ మారలేదు, ఒరిజినల్ ఉంది. ఈ అద్దం అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. చూడండి 2013 ఉంది ఇక్కడ రాసి, చూడండి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. అన్ని టైర్లు 90% 90% ఉన్నాయి. ఇవి కూడా 90% ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంటీరియర్ మాత్రం బాగుంది. 2 పవర్ విండోస్ వస్తాయి. ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. టైర్లు అయితే ఇక చెప్పిన ఆల్మోస్ట్ 90% ఎక్కువనే ఉన్నాయి, ఇంకా 90 పైన. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే. గుర్తు చేసుకుంటారు, డీజిల్ 25 ఇస్తుంది మైలేజ్. టూ పవర్ విండోస్, సెంటర్ లాక్ కూడా ఉంది. చూడండి సెంటర్ లాక్ కూడా ఉన్నది. చూడండి రీడింగ్ 84,000 ఒరిజినల్. కస్టమర్ అయితే 100% ఒరిజినల్ అని చెప్పడం జరిగింది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా లేదు. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది మనం, కొంచెం టైం పడుతుంది, ఎండ బాగా కొడుతుంది. ఓకే, ఏసీ చిల్డ్, చల్లగా అవుతుంది. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ బీటింగ్ మాత్రం ఇంత సైలెంట్గా ఉంటే అంత సైలెంట్గా ఉంది. ఆపరాన్స్ కూడా చూడండి, ఎక్కడ బ్యాటరీ కూడా కొత్తది బ్యాటరీ. ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, ఎక్కడ ఆయిల్ లీకేజీలు కూడా చూడండి, ఎక్కడ లేదు ఆయిల్ లీకేజ్. చూడండి పట్టీ కానీ బ్యానెట్ కానీ అన్ని ఒరిజినల్. ఫ్రంట్ అద్దం ఒకటే 2017లో మారింది. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజ్ చేసే ఉంది రెడీగా ఆయిల్. డీజిల్ పోసుకొని పోవడమే అంతే. చూడండి ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉంది, ఆయిల్ కూడా చేంజ్ చేయకుండా ఏం కాదు అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. మైలేజ్ కూడా 25 ఇస్తుంది, 25 మైలేజ్ ఇస్తుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,95,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా నచ్చితే నాకు నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి, లేదంటే డైరెక్ట్ ఇక్కడికి తీసుకురావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.